హాయ్ అండి, అందరికీ నాగధర ఛానల్కి స్వాగతం. ఇప్పటికి అయిపోయింది ఫ్రెండ్స్ నా పూజ. రాత్రి అయితే కుంకుమార్చన చేసుకుంటా కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అయినా ఈరోజు నేను ఇంటి దగ్గర కూడా లేను. మాకు ఈరోజు వేరే పని మీద పోయిన ఫ్రెండ్స్, చేలల్లో పని కదా మాకు ఎక్కువ. చేలో పని ఉండి సాయంకాలం అయితే దూకింది వచ్చి లోపల వచ్చి అదరా అన్ని కసులు దోసుకొని ఇంట్లో రెడీ చేసుకొని ఇప్పుడైతే తులసమ్మ కాడ ఉన్నాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కాసేపు అలా పూజ అయిపోతాను, లైట్లు ఆఫ్ చేసి కట్టనేస్తాను ఫ్రెండ్స్. ఏ నైవేద్యం పెడితే ఆ నైవేద్యం తులసమ్మ కాడ కూడా పెట్టేసి పండు పెరుగన్నం. ఈరోజు అన్నపూర్ణమ్మ దేవి కాబట్టి ఈరోజు తెల్లని ప్రసాదమే ఏదైనా చేసి పెట్టాలంటారు, కానీ నాకు కూడా టైం లేదు, అందుకని పెరుగన్నం చేసి పెట్టేసిన ఫ్రెండ్స్. మా అందరికీ మా తులసమ్మని చూపిస్తామని చెప్పి చిన్న సాట్ అనమాట. పూజ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను లైట్లు ఆఫ్ చేసేస్తాను, పూజ అయిపోతానే కాసేపు లైట్లు ఆఫ్ చేసి కట్టన వేసేస్తా ఫ్రెండ్స్. ప్రశాంతంగా పూజ అంతా పూర్తి చేసుకొని తర్వాత అయితే ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత మీకైతే చూపిస్తాను. ఇప్పుడు లైట్ వేస్తాను చూడండి. ఈరోజు అయితే మా పూజ ఇలా అయిపోయింది. ఈరోజు అన్నపూర్ణమ్మ దేవి కాబట్టి, ఈరోజు అన్నపూర్ణమ్మ దేవి అవతారం కాబట్టి బాగా అన్ని తెల్లని పువ్వులు, తెల్లని ప్రసాదం, తెల్లని వస్తువులు పెడితేనే మంచిదంట. మన ఇంట్లో కూడా ఇప్పుడు అన్నానికి లోటు లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. అందుకని అమ్మకైతే పెరుగన్నము, తాంబూలము, ఆకులు అయితే ఫస్ట్ మా ఇంట్లో వచ్చినాయి. ఫస్ట్ అన్నపూర్ణమ్మ దేవికి తమలపాకులు పెట్టినాను, తమలపాకు చెట్టు వేసుకున్నాను అన్నాను కదా. ఈరోజు అయితే తాంబూలము, గణపతికు, అమ్మవారికి ఇంట్లో ఆకులు పెరికి పెట్టినాను. ఫస్ట్ ఇదే వేయడం, ఈ వరకు కొయ్యలేదు. పెరుగన్నము, తాంబూలము, అరటిపండ్లు, పానకం, మంచినీళ్ళు, వడపప్పు, దాలింబ గింజలు అయితే రోజు నైట్ పెడతాను, పొద్దున్నైతే పెట్టను, నైట్ అయితే పెడతాను. ఇలా అయితే అమ్మవారి పూజ అయితే అయిపోయింది. నాకు స్టార్ట్ చేసేటప్పుడే ఎప్పుడైపోతుంది అంటారు, కానీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే భిన్న అయిపోతాయి ఫ్రెండ్స్ నవరాత్రులు. ఎందుకో చాలా భిన్న అయిపోతాయి. ఇప్పుడైతే ఈరోజు 3వ రోజులో ఉన్నాము, రేపు 4వ రోజు. రేపు కాత్యాయని దేవి, చంద్ర మౌలికా దేవి అని కూడా అంటారంట. రేపు కాత్యాయని దేవి, ఆమెకు రేపు ఏ నైవేద్యమో అది చేసి పెడతాను. రోజు వాళ్ళకి ఇష్టమైనవి ఎలాగో పెట్టుకున్నాను కదా, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడదాం అనేది నాకు అనమాట. ఓకేనా. మా ప్రతిరోజు నవరాత్రులు నేను చేసుకునే పూజ అంతా మీకు చూపిస్తున్నాను కదా. ఇంతకు మీరు ఎలా చేసుకుంటున్నారు చూడండి, మా అమ్మవారిని దర్శించుకోండి. ఎలా చేసినాను, ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్లో పెట్టండి, సర్దిద్దుకుంటాను. ఓకేనా. బాయ్. మరి శ్రీ మాద్రాయ నమః, ఓం శ్రీ అన్నపూర్ణమ్మ దేవి అయ్యే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి అమ్మనైతే అడుగుతున్నాను.